గొప్ప గొప్ప కార్యాలు సాధించగలడు నా దేవుడు, బలం ఆయనది. ఇక్కడ నీ సరుకు సామర్థ్యాలతో నిమిత్తం లేదు, నీ దగ్గర ఉన్నదే చాలు, నువ్వు కలిగి ఉన్నదే చాలు. ఒక వ్యక్తికి సువార్త చెప్పాలి, కొంతమంది అనుకుంటారు ఫలానా అక్కలాగా నాకు మాట్లాడటం చేత కాదుగా, ఫలానా అన్నలాగా నాకు మాట్లాడటం చేత కాదు కానీ కొంతమంది తమ్ముళ్ళు, కొంతమంది చెల్లెళ్ళు అనుకుంటారు. దేవుడు ఏం చెబుతున్నాడో తెలుసా? వాళ్ళంత పాండిత్యం నీకు లేకపోయినా నీకున్న 4 ముక్కలు ఏదో చెప్పవమ్మా, అయ్యే వాళ్ళు పనిచేసేటట్టు నేను చేస్తానంటాడు. నీకు తెలిసిన 4 ముక్కలు నువ్వెందుకు నమ్ముకున్న అవతల వ్యక్తికి చెప్పు. నీకు తెలిసిన 4 ముక్కలే అవతల వ్యక్తికి అందించు. యేసులో నువ్వు ఎంత ఆనందిస్తున్నావో నీ ఆనందకరమైన జీవితం ఆ వ్యక్తికి ఒకరు చూపు. పెద్ద నీకు సబ్జెక్టు తెలిసి నీ పాండిత్య ప్రదర్శనలు ఏవీ అవసరంలే. నేను చెబుతున్నాను కదా, బైబిల్ స్కాలర్సు, పండితులు, పెద్ద పాండిత్యం కలిగిన వాళ్ళు, మొనగాళ్ళు, అబ్బో అట్లా ఇట్లా అనుకున్న వాళ్ళు అందరూ అక్కడ కూర్చున్నారు మూలన. వాళ్ళని వీళ్ళని ఎగతాళి చేసుకుంటా, విమర్శించుకుంటా, అయ్యా నాకంత చదువు లేదు, నాకు తెలిసిన 4 మాటలే చెబుతాను అనుకున్న వాళ్ళ ద్వారా లక్షల మందిని ప్రభావితం చేశాడు దేవుడు. తమకున్న జ్ఞానాన్ని బట్టి వెర్రవీగిన వాళ్ళని పక్కన కూర్చోబెట్టాడు. అయ్యా నాకేం తెలుసు ప్రభా, నేను ఎంతటి వాడిని, ఎంతటి దాన్ని నాయనా. అయ్యా ప్రభా, నీ కృపే, నీ బలమే, నీ దయ నాయనా. నాకు తెలిసిన 4 ముక్కలే చెబుతా ప్రభా, ఈ వాళ్ళలో కార్యం జరిగేటట్టు చేయి తండ్రి అనుకొని తమకు తెలిసిన ఆ 4 ముక్కలు మాట్లాడితే ఆ 4 ముక్కలు 40 ఆత్మల్ని సంపాదించిన చరిత్ర బోళ్ళంతమంది జీవితాల్లో ఉంది. నేను పెద్ద పండితుడిని, బైబిల్ స్కాలర్ని అని చెప్పుకున్న 40 మందిని రక్షించలా. పొట్టగోస్తే అక్షరం మొక్క రానా సంపాదించిన 40 ఆత్మల్ని. మరి ఇంకెందుకు నీ పాండిత్యం? అంటే నువ్వు ఏదో పాండిత్యం సంపాదిస్తే తప్పని నేను అనట్లా, దాన్ని బట్టి విర్రవేగ నిమిత్తం లేదు. మన దగ్గర కలిగి ఉన్న దాన్నే, అది కొంచెమైనా గొప్పైనా, ఆ కొంచాన్నే దేవుడు వాడుకొని నీ ద్వారా, నా ద్వారా, మన ద్వారా గొప్ప కార్యాలు సాధించగలుగుతాడు. గొలియాతుల్ని కోల్చగలుగుతాడు, సాతాను సామ్రాజ్యాన్ని నాశనం చేయగలుగుతాడు. అయితే దేవుడు అంటున్నాడు, నీ దగ్గర ఏముంది? మోషే నీ దగ్గర ఏముంది? చేతి కర్ర ఉందా? గొర్రెలు దోలే కర్ర. సరే పో, అదే చాలుపు. మరి కర్ర ఏమిటాయా? కర్ర చండాలంగా చీప్గా, ఈటి తెచ్చుకోపో, బరి తెచ్చుకోపో, కాస్త బాణాలు వేయటం ప్రాక్టీస్ చేయిపో అని చెప్పాడా? అదే చాలే పో అన్నాడు. నీ దగ్గర ఏముందయా? ప్రభా, కత్తులు పట్టో నాకు తెలియదు, బాణాలు పట్టో నాకు తెలియదు, ఈట్లు పట్టో నాకు తెలియదు, ఒడిశాలు మాత్రం తెలుసు, చాలు దాంతోనే పో. అదే కావాలి ఇప్పుడు అక్కడ, దాంతోనే నీకు విజయం వచ్చింది. పో, నీ దగ్గర ఉన్నదే, నువ్వు కలిగి ఉన్నదే, దాంతోనే. అదే చెబుతున్నాను, నీకు పాండిత్యాలు అవసరంలా. నీకు తెలిసినంత వరకు, దేవుడు నీకు అర్థమైనంత వరకు ఇతరులకు పరిచయం చేయి. వాళ్ళల్లో ఆ వాక్యం పనిచేసేటట్టు ప్రార్థన చేయి. తప్పకుండా ఆత్మల్ని దేవుడు కదిలిస్తాడు, ఆత్మలను కదిలిస్తాడు. ఒక చిన్న పాప ఒక నాస్తికుడిని ప్రభావితం చేసిందనేది ఒక సాక్ష్యం విన్నాను నేను. సండే స్కూల్కి పోయే పాప, ఆమె పండితురాలా. వాళ్ళ ఇంటి పక్కన నాస్తికత్వానికి చెందినవాడు ఒకడు ఉన్నాడు. నాస్తికుల్లోనే టాప్ వాడు ఆ ప్రాంతంలో. అలాంటోడు నాస్తికుడైనా వానికి ప్రేమ ఉంటుంది, మనసు ఉంటుంది, చిన్నపిల్లలంటే ఇష్టం ఉంటుంది కదా. ఆ రోజు ఈ చిన్న పాప సండే రోజు ప్రేయర్కి వెళ్ళి వచ్చిన తర్వాత మధ్యాహ్నం వేళ ఆయన ఇంటికి వెళ్ళిపోయింది. పక్కిల్లే ఒక్కడే ఉన్నాడు. పాపను దగ్గర తీసుకున్నాడు. ఏ తల్లి దాదా అని దగ్గర తీసుకున్నాడు. చిన్న పాప. ఏంటి పొద్దున్న రాలేదు, ఎటు పోయావు ఈరోజు అంటే, ఈరోజు తెలియదా నీకు, చర్చి ఉంటుందిగా, ఈరోజు చర్చికి వెళ్ళావా? సరే నాకెందుకు లే చర్చి గొడవ అన్నాడు. ఎందుకంటే దేవుడు వ్యవహారం ఒప్పుకోడు కదా నాస్తికుడు అంటే. ఈరోజు నేను సండే స్కూల్కి వెళ్ళాను. వెళ్ళావా? సరేలే అన్నాడు. ఏదో పిల్లలు ముద్దుగా మాట్లాడుతుంటే వింటారు కదా. మళ్ళీ అన్నది, ఈరోజు సండే స్కూల్ ఏం చెప్పారో తెలుసా? ఏం చెప్పారు? నమ్మి బాప్తిస్మం పొందు వాడు రక్షింపబడును, నమ్మని వానికి శిక్ష విధింపబడునని రాయబడి ఉందని చెప్పారు. ఈ నమ్మకాలు తీసేయి, ఇవన్నీ మూఢనమ్మకాలు, నేను ఒప్పుకోను, నేను ఇవన్నీ నమ్మను అన్నాడు. వెంటనే ఆయన ఒళ్ళో కూర్చొని పైకి చూసి, నమ్మవా? అట్లయితే నీకే శిక్ష, నమ్మని వానికి శిక్ష విధింపబడిందని చెప్పింది నీ గురించి అంకులో అంది. నోర్మయ్ పిచ్చిదానా, శిక్ష లేదు, నీ బొందలేదు, చిన్నదాన్ని నీ మైండ్ ఎట చెడగొట్టారే వాళ్ళు అన్నాడు. అని ఇవన్నీ పిచ్చి మాటలు నమ్మను నేను అన్నాడు. మళ్ళీ పోయి, నమ్మవా? అట్లయితే నీకే శిక్ష అంది. మళ్ళీ శిక్ష అంటావు? నోర్మయ్. ఏడు మొహం పెట్టింది. ఇట్లాంటి పనికి మాలిన మాటలు నేర్పుతా ఉన్నారు, ఇవన్నీ నమ్మకూడదు. మళ్ళీ, నమ్మవా? అట్లయితే నీకే శిక్ష.
ఒళ్ళో నుంచి తీసే అవతల నెట్టాడు. బా పనికి మళ్ళీ నిన్ను జడగొట్టారు, నమ్మపోతే శిక్ష అంటే నమ్మపోతే శిక్ష బా అన్నాడు. గేట్ దగ్గర పోయి కూడా వెనక్కి తిరిగి అంకులో నమ్మవా, అంకులో నమ్మవా, నమ్మను బా అన్నాడు. గేటు అవతలికి పోయి అంటుంది, నమ్మని వానికి శిక్ష అంట అంకులో, నమ్మని వానికి శిక్ష విధింపబడిందంట అంకులు అనుకుంటా పోయింది. నీకు తెలుసు వానికి ఆ రాత్రి నిద్ర పట్ల. ఎన్ని పనులు కల్పించుకున్నా సరే ఆ పాప మాటలు గుర్తొస్తున్నాయి పదే పదే. అంది కదా, నమ్మని వానికి శిక్ష విధింపబడను, నమ్మని వానికి శిక్ష విధింపబడను. నిద్ర పట్టల. మధ్యరాత్రికి లేచి పడక మీద నుంచి లేచి, ఎందుకంటే ఆ పిల్ల మాట అతని చెవుల్లో పదే 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 మారుమోగేటట్టు చేశాడు దేవుడు. ఇక ఆ రాత్రి లేచి ఫోన్ తీసుకొని ఏరియా సేవకులు ఉంటారు కదా, ఒక సేవకుడి నంబర్కి ఫోన్ చేసి పిలిపించుకున్నాడట ఇంటికి. ఈ మధ్యరాత్రి రమ్మంటున్నాడు ఏంటి నాస్తికుడు అని. ఆయన ఆశ్చర్యపోయాడు. ఆ జాములు లేచి ఫోన్ చేసి, నా మనసు ఏం బాగలేదు సార్, అర్జెంటుగా రండి, కొంచెం నేను మీతో మాట్లాడాలి అంటే వెళ్ళాడు సేవకుడు. వెళ్ళి ఆ రాత్రి వివరంగా అడిగాడు అసలు ఏంటి అనే విషయాలు అడిగి తెలుసుకొని ఆ రాత్రి అతడు మారు మనసు పొందాడు. ఇప్పుడు అతన్ని ప్రభావితం చేసింది ఎంత వయసు పాప? ఆమె పండితురాలా? ఆ చిన్నదాని సండే స్కూల్లో విన్న ఆ 2 ముక్కలు వాని మీద వదిలితే దేవుని వాక్కు బయలు వెళ్ళను, కార్యము చేయక తిరిగొచ్చునా? చెప్పండి. ఆ 2 ముక్కలే దేవుని మాట వెళ్ళిపోయింది దాని హృదయంలోకి. ఇలా ఎంత మంది మారారో, ఎన్ని జీవితాలు మార్చబడ్డాయో.